హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఇమేజ్ యొక్క సైజ్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి, ఏ విధంగా డిక్రీజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటాం. ఏదైనా సరే ఒక జాబ్కి మనం అప్లై చేసినప్పుడు అక్కడ మన యొక్క సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయవలసిన అవసరం వస్తుంది. ఇమేజ్ రూపంలో ఉన్న సర్టిఫికెట్స్ కానివ్వండి, లేదంటే మన యొక్క ఫోటో కానివ్వండి, లేదంటే మనం సిగ్నేచర్ చేసిన ఆ ఫోటో కానివ్వండి, ఏదైనా సరే ఇమేజ్ని అక్కడ అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లిమిట్ అనేది ఇస్తారు అనమాట. లిమిట్ ఏ విధంగా ఇస్తారు? 100 KB బిలో అప్లోడ్ చేయమని, లేదంటే 1 MB బిలో అప్లోడ్ చేయమని, లేదంటే 2 MB బిలో అప్లోడ్ చేయమని చెప్పేసి వాళ్ళు ఒక లిమిట్ అనేది ఇస్తారన్నమాట. ఆ యొక్క లిమిట్ క్రాస్ చేసి మనం ఏదైనా సరే ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయాలంటే మనకు అవ్వదు. ఎందుకంటే ఆ యొక్క అప్లోడ్ చేసేటప్పుడు ఆ యొక్క ఇమేజ్ అనేది లిమిట్ క్రాస్ చేసి ఇమేజ్ని అప్లోడ్ చేసామంటే మాత్రం అది తీసుకోదన్నమాట. ఓకే, అటువంటి ఇమేజెస్ని మనం ఏ విధంగా మన యొక్క ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లో ఏ విధంగా వాటి యొక్క సైజ్ని ఏ విధంగా డిక్రీజ్ చేయాలి, ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ఫోటో ఒకవేళ సైజ్ తక్కువ ఉందనుకోండి, మనం దాని యొక్క సైజుని పెంచవచ్చు. ఒకవేళ సైజు ఎక్కువ ఉంటే దాని యొక్క సైజుని తగ్గించవచ్చు. మనం ఈ వీడియోలో ఆ యొక్క ఇమేజ్కి సైజ్ని ఏ విధంగా తగ్గించవచ్చు, ఏ విధంగా పెంచవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. తప్పకుండా మీరు ఆ యొక్క వీడియోస్ అయితే చూడండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ట్యాప్ చేయండి. అలాగే మా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్పై వాట్సాప్ గ్రూప్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఈ యొక్క గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వాలనుకుంటే నేను చెప్పబోయే నెంబర్కి మీరు కాల్ చేసుకొని, మెసేజ్ చేసుకొని ఈ యొక్క గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9985608047. ఈ నెంబర్కి మీరు కాల్ చేసుకొని, మెసేజ్ చేసుకొని యాడ్ అవ్వగలరు. గ్రూప్ యొక్క గైడ్లైన్స్ని మీరు తప్పకుండా పాటించాలి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఇమేజ్ యొక్క సైజ్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి, ఏ విధంగా డిక్రీజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు నేను దిస్ పీసీ తీసుకున్నాను, ఎందుకంటే ఇమేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. మనం ఇక్కడ ఎటువంటి సాఫ్ట్వేర్ అని, ఎటువంటి అప్లికేషన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి డిఫాల్ట్గానే MS పెయింట్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఆ యొక్క MS పెయింట్ అప్లికేషన్లోనే మన యొక్క ఇమేజ్ సైజ్ని తగ్గించడం కానీ పెంచడం కానీ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఇమేజ్ని MS పెయింట్ అనే అప్లికేషన్లోకి యాడ్ చేస్తాను. ఇక్కడ నేను దిస్ పీసీ తీసుకున్నాను. ఎంటర్ ఇస్తాను. ఇక్కడ నేను లోకల్ డిస్క్ E తీసుకున్నాను. local disk left parent E:right enter. Items view list review level 2 P items view list tracet photos and sharing row 1. ఓకే, ఇక ఫోల్డర్ లో నాకు ఇమేజెస్ ఉన్నాయి. Enter. Items view list IMG line 20,100. ఓకే, ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. ఇక్కడ నేను 16th ఇమేజ్ తీసుకున్నాను. P photo from tracet left parent 10 right parent P photo from tracet left parent 16 right parent .jpg row 2 column 8 19 of 26. ఓకే, ఇక్కడ నేను 16th ఇమేజ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఒకసారి లెఫ్ట్ అరేస్ ఇస్తాను చూడండి. Photo from tracet left parent 15 right parent. ఓకే, ఇది 15 రైట్ ఏరో. Photo from tracet left parent 16 right parent .jpg row 2 column 8 19 of 26. Item type JPG file dimensions 960 x 1200 size 535 KB tooltip. చూడండి, దీని యొక్క సైజ్ అనేది, ఈ యొక్క 16th ఇమేజ్ సైజ్ అనేది ఎంత ఉందంటే మనకి 535 KB ఉంది. ఓకే, దీన్ని మనం ఏ విధంగా తగ్గించాలి, దీని యొక్క సైజ్ని ఏ విధంగా తగ్గించాలి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇమేజ్ యొక్క సైజ్ అనేది అక్కడ లిమిట్ ఇస్తారు. మనం ఏదైనా జాబ్కి అప్లై చేస్తే లిమిట్ ఇస్తారు. ఆ లిమిట్లో మనం ఆ లిమిట్ ఏదైతే ఇచ్చారో ఆ లిమిట్ క్రాస్ అవ్వకుండా అప్లోడ్ చేస్తేనే ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంది. అటువంటి ఇమేజ్ని ఇప్పుడు మనకి ఇక్కడ 535 KB ఉంది. దాన్ని మనం ఏ విధంగా తగ్గించాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కర్సర్ పెట్టి ఇక్కడ నేను అప్లికేషన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. Applications context menu. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను చూడండి. Open O. Create edit with set as edit print share rotate cast scan with share open with sub menu H. చూడండి, ఓపెన్ విత్ సబ్ మెన్యూ. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter Adobe Reader. అక్కడ నేను డౌన్లోడ్ వెళ్తున్నాను. Movie Maker Paint P. డౌన్లోడ్ Paint 3D P. Paint P. చూడండి, పెయింట్ P చెప్పాను కదా. MS ఆఫీస్ పెయింట్ లోనే మన యొక్క ఇమేజ్ ని తగ్గించవచ్చు, పెంచవచ్చు, దాని యొక్క సైజ్ అని చెప్పాను కదా. ఇక్కడ Movie Paint P. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter E:\/ photo from tracet left parent 6. చూడండి, ఇమేజ్ అనేది పెయింట్ అనే అప్లికేషన్ లోకి యాడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ అయిన ఇమేజ్ ని దాని యొక్క సైజ్ని ఏ విధంగా తగ్గించాలో చూద్దాం. ఇక్కడ నేను Alt H తో హోమ్ ట్యాబ్ తీసుకుంటున్నాను. Ribbon tab control home tab selected Alt H. చూడండి, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. Tab minimize tab help but tab home tab cut button tab copy tab image group tab crop button tab resize button Alt H R E. చూడండి, రీసైజ్ బటన్ Alt H R E ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter
Resize and skew dialog. Resize grouping. Percentage radio button checked. చూడండి పర్సంటేజ్ అనేది చెక్ లో ఉంది, ఇది చెక్ లోనే ఉండాలి. నేను ట్యాప్ క్లిక్ చేస్తున్నాను. Tab. Resize horizontal edit Alt plus H selected 100. చూడండి రీసైజ్ హారిజాంటల్, ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది 100 ఉంది. ఓకే, ఇక్కడ నేను ట్యాప్ క్లిక్ చేస్తున్నాను. Tab. Resize vertical edit Alt plus V selected 100. చూడండి వర్టికల్ గా కూడా దీని యొక్క సైజ్ అనేది 100 ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం హారిజాంటల్ లో దాని యొక్క పర్సంటేజ్ ని మనం తగ్గించాలి. ఇక్కడ నేను ట్యాప్ క్లిక్ చేస్తున్నాను, సారీ షిఫ్ట్ ట్యాప్ ఇస్తున్నాను. ఇక్కడ Shift plus Tab. Resize horizontal edit Alt plus H selected 100. చూడండి ఇక్కడ మనకి హారిజాంటల్ లో కూడా 100% ఉంది, అలాగే వర్టికల్ గా కూడా మనకి ఇక్కడ 100% ఉంది. ఈ యొక్క 100% మనం ఫస్ట్ ఇక్కడ హారిజాంటల్ లో మనం పర్సంటేజ్ అనేది తగ్గించామనుకోండి, వర్టికల్ గా కూడా పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఓకే, ఇక్కడ మనం పర్సంటేజ్ ఏ విధంగా తగ్గించాలంటే ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ ఉన్నటువంటి 100% ని బ్యాక్ స్పేస్ తో రిమూవ్ చేయాలి. ఇక్కడ నేను బ్యాక్ స్పేస్ తో రిమూవ్ చేస్తున్నాను. Backspace. Blank. Selection removed. చూడండి బ్యాక్ స్పేస్ తో రిమూవ్ అయిపోయింది. 100 అనేది ఏమీ లేదు అక్కడ హారిజాంటల్ లో. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక 50% ఇస్తున్నాను. 5. 0. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు వర్టికల్ కూడా ఆటోమేటిక్ గా 50 అనేది రావడం జరుగుతుంది పర్సంటేజ్. Tab. Resize vertical edit Alt plus V selected 50. చూడండి ఎప్పుడైతే నేను హారిజాంటల్ లో పర్సంటేజ్ అనేది ఇక్కడ హారిజాంటల్ గా పర్సంటేజ్ ఏ విధంగా చేంజ్ చేశానో వెంటనే ఇక్కడ వర్టికల్ గా కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Maintain aspect ratio checkbox check Alt plus M. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Skew left parent. Tab. Skew left parent. Decrease tab. OK button. ఇక్కడ ఓకే బటన్ పై ఎంటర్ ఇస్తున్నాను. Add photo from pressed left parent. 16 right parent. .jpg dash paint window. Using brush tool on canvas. Image modified successfully. చూడండి ఇమేజ్ మాడిఫై అనేది సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ వాయిస్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మన యొక్క ఇమేజ్ ని ఈ విధంగా తగ్గించుకోవచ్చు, దాని యొక్క సైజ్ ని. ఓకే, అక్కడ మనకి ఇమేజ్ అనేది 535 KB ఉంది. ఓకే, ఇప్పుడు మనం దాన్ని తగ్గించాం. పర్సంటేజ్ అనేది 100% ఉంటే హారిజాంటల్ గా 100 ఉంటే మనం 50 పెట్టాం, వర్టికల్ గా కూడా 50 అయిపోయింది. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు. కంట్రోల్ S తో సేవ్ చేస్తే మన ఇమేజ్ ఇప్పుడు ఎక్కడ ఉందో, ఏ ఫోల్డర్ లో ఉందో ఆ ఫోల్డర్ లోనే మనం ఏదైతే కేబీతో ఏదైతే పర్సంటేజ్ తో ఇమేజ్ అనేది చేంజ్ చేసామో దాని యొక్క సైజ్ అనేది తగ్గించామో ఆ సైజ్ తో అనేది అక్కడ సేవ్ అయిపోతుంది. ఇక్కడ నేను కంట్రోల్ S ఇస్తాను. File saved successfully. చూడండి ఫైల్ సేవ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది కదా. ఇప్పుడు నేను Alt F4 ఇస్తున్నాను ఒకసారి. Alt plus E colon backslash pressed photos and sharing window. Items view list. Photo from pressed left parent. 16 right parent. .jpg row 2 column 8 19 of 26. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 16th ఫోటో మనం ఏదైతే ఫోటో తీసుకున్నాం 16th ఫోటోదే కదా. మనం దీని యొక్క సైజ్ తగ్గించాలనుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒకసారి లెఫ్ట్ వేస్తున్నాను. Photo from pressed left parent. ఒకసారి Item type colon. Photo from pressed left parent. 16 right parent. .jpg row 2 column 8 19 of 26. Item type colon. JPG file dimensions colon. 480x600. Size colon. 92.3 KB tooltip. చూడండి 92 KB వచ్చింది అక్కడ చూడండి. Photo from pressed left parent. 16 right parent. .jpg row 2 column 8 19 of 26. Item type colon. JPG file dimensions colon. 480x600. Size colon. 92.3 KB tooltip. చూడండి 92.3 KB వచ్చింది ఇక్కడ మనకి. ఓకే, 535 KB ఉన్న దీని యొక్క సైజుని మనం 92 KBకి మనం తగ్గించడం జరిగింది. ఈ విధంగా ఇమేజ్ యొక్క సైజుని ఈ విధంగా తగ్గించవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి అక్కడ 535 ఉన్నది. 535 KBని మనం ఈ విధంగా అక్కడ మనం 50% ఇచ్చాం. 50% ఇస్తే హారిజాంటల్లో మనం 50% ఇస్తే వర్టికల్ కూడా 50% రావడం జరిగింది. అక్కడ మనం ఓకే బటన్ ఎంటర్ ఇస్తే ఈ యొక్క దీని యొక్క ఇమేజ్ మాడిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా మనకి అవడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే దాని యొక్క సైజుని తగ్గించాం. చూడండి Photo from pressed left parent. 16 right parent. .jpg row 2 column 8 19 of 26. Item type colon. JPG file dimensions colon. 480x600. Size colon. 92.3 KB tooltip. చూడండి 92.3 KBకి ఇది తగ్గిపోయింది దీని యొక్క సైజు. ఓకే, ఈ విధంగా ఇమేజ్ ఏదైతే ఎక్కువ ఎంబీలో ఉంటుందో దాన్ని ఈ విధంగా మనం తక్కువ ఎంబీకి మనం తక్కువ కేబీకి ఈ విధంగా మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. ఓకే, ఎక్కువ ఎంబీలో ఉంటే తక్కువ ఎంబీకి తగ్గించుకోవచ్చు, ఎక్కువ కేబీలో ఉంటే తక్కువ కేబీలోకి మనం తగ్గించుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఇమేజ్ యొక్క సైజుని ఈ విధంగా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదే ఇమేజ్ని మళ్ళీ మనం దీని యొక్క సైజుని పెంచుదాం. ఓకే, దీని యొక్క సైజుని పెంచవచ్చు. అదే విధంగానే చూద్దాం, సేమ్ ప్రాసెస్. Photo from pressed left parent. 16 right parent. .jpg row 2 column 8 19 of 26. Item type colon. JPG file dimensions colon. 480x600. Size colon. 92.3 KB tooltip. చూడండి 92.3 KB ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం పెంచుదాం, దీని యొక్క సైజుని ఇంక్రీజ్ చేద్దాం. ఇక్కడ నేను అప్లికేషన్ బటన్ తీసుకున్నాను. Applications. Context menu. చూడండి ఓపెన్ విత్ సబ్ మెనూకి షార్ట్ కట్ వచ్చేసి H ఇక్కడ ఇచ్చేస్తాను. Adobe Reader. ఇక్కడ P ఇస్తాను, పెయింట్ కి Paint P.
Enter. /_ photo from pressed left parent. 16 right parent. .jpg dash paint window. Using brush tool on canvas. చూడండి ఫోటో అనేది ఈ యొక్క పెయింట్ అప్లికేషన్ లోకి యాడ్ అయింది. ఇప్పుడు నేను ఆల్ క్లిక్ చేస్తున్నాను హోమ్ ట్యాబ్ కి. Ribbon tabs, tab control, home tab selected alt, A. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab, crop button unavailable, tab, resize button alt, H, RE. చూడండి రీసైజ్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Resize and skew dialog, resize grouping, percentage radio button checked. ఓకే ఇక్కడ మనకి పర్సెంటేజ్ అనేది చెక్ లో ఉంది. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab, resize horizontal edit alt plus H selected 100. చూడండి ఇక్కడ మనకి హారిజాంటల్ గా కూడా ఇక్కడ మనకి మళ్ళీ 100 చూపిస్తుంది. ఏదంటే మనం ఆల్రెడీ 50 పెట్టాం. కానీ ఈ యొక్క ఫోటో అనేది మోడిఫికేషన్ అయ్యి ఏదైతే మోడిఫికేషన్ అయిందో మోడిఫికేషన్ అయిన తర్వాత మనం 50 ఇచ్చింది 100 లోకి మారుతుంది అనమాట. ఓకే ఇక్కడ మనకి హారిజాంటల్ గా 100 ఉంది, వర్టికల్ గా కూడా మనకి 100 ఉంటుంది. చూడండి Tab, resize vertical edit alt plus V selected 100. చూడండి వర్టికల్ గా కూడా ఇక్కడ 100 ఉంది, హారిజాంటల్ గా 100, వర్టికల్ గా కూడా 100 ఉంది. Shift plus tab, resize horizontal edit alt plus H selected 100. చూడండి ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ని బ్యాక్ స్పేస్ తో రిమూవ్ చేస్తున్నాను. Backspace, blank, selection removed. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మనకి 200% ఇస్తాను. చూడండి 200. 200 ఇచ్చాను. ఇక్కడ వర్టికల్ కూడా దీని యొక్క పర్సెంటేజ్ చేంజ్ అయిపోతుంది. Tab, resize vertical edit alt plus V selected 200. చూడండి వర్టికల్ కూడా ఇక్కడ 200% రావడం జరిగింది. ఓకే నేను ట్యాబ్ క్లిక్ చేసుకుంటా ఓకే ఎంటర్ ఇస్తాను. Tab, skew left tab, OK button. ఎంటర్ ఇస్తాను ఇక్కడ. And photo from pressed left parent, 16 right parent. .jpg dash paint window. Using brush tool on canvas. Image modified successfully. చూడండి ఇమేజ్ మోడిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి రావడం జరిగింది. ఓకే ఇప్పుడు నేను కంట్రోల్ S తో సేవ్ చేస్తున్నాను. File saved successfully. ఓకే ఇప్పుడు నేను ఆల్ట్ F4 ఇస్తాను ఒకసారి. Alt plus E : /pressed photos and sharing window. Items view list. Photo from pressed left parent. 6. ఓకే ఇక్కడ నేను ఒకసారి లెఫ్ట్ వేస్తున్నాను. Photo from pressed left parent. 16 right parent. .jpg row 2 column 8 19 of 26. Item type : jpg file dimensions : 960 x 1200. Size : 217 KB tooltip. చూడండి 270 KB 17 KB కి వచ్చింది. చూడండి Photo from pressed left parent. 16 right parent. .jpg row 2 column 8 19 of 26. Item type : jpg file dimensions : 960 x 1200. Size : 217 KB tooltip. చూడండి ఇంతకు ముందు మనం 535 KB ఉన్న దాన్ని 92 KB కి మనం తగ్గించాం. దాని యొక్క సైజ్ని ఆ యొక్క ఇమేజ్ సైజ్ని తగ్గించడం జరిగింది. అలాగే ఇప్పుడు 92 KB ఉన్న ఇమేజ్ని 217కి మనం ఇంక్రీజ్ చేసామట. ఓకే ఈ విధంగా తగ్గించుకోవచ్చు, ఈ విధంగా మనం పెంచుకోవచ్చు అన్నమాట. ఓకే ఈ విధంగా ఇమేజ్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే ఇక వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.